ఆ తిండిబోతు దెయ్యం రంగ భార్య లక్ష్మీ వేషం వేసి ఆ చాపను ఇంటి లోపలికి తీసుకువెళ్ళింది. మళ్ళీ దెయ్యం రూపంలోకి మారింది. ఏ తిండిబోతా, నువ్వు ఏ రూపంలోకైనా మారగలవా? అవునమ్మా, ఒక సాధువు నాకీ వరం ఇచ్చాడు. నా తల్లే, ఇప్పుడు ఏం చేద్దామని ఆ చాపని తీసుకొచ్చావు? ఏం చేస్తానో చూడు. తిండిబోతు దెయ్యం మరలా లక్ష్మీ రూపంలోకి మారి చకచకా చాపను ముక్కలు చేసి వంట చేసింది. చాపల వేపుడు, చాపల పులుసు, అన్నం అన్నీ క్షణాల్లో చేసింది. ఇంతలో రంగ ఇంటికి వస్తుంటే తన భార్య కూడా ఎదురుపడింది. ఏటి నువ్వు ఇంట్లో లేవా? అప్పుడే కూర చేసి పెట్టావా? బయట తిరుగుతున్నావు? ఏ కూరయ్యా? నేను పచారు కొట్టు నుండి